17వ వచనం నుండి ఈ 32 వచనాల యొక్క సారాంశాన్ని ఈ దినమున మనం ధ్యానించబోతున్నాం. ఈ కీర్తనలో సుమారు 176 వచనాలు ఉన్నాయి. అయితే ఈ కీర్తన అంతా చెప్పేది ఒకటే, సృష్టికర్త అయిన దేవుడు వాక్యమై ఉన్నారని, ఆయన 2025 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చారని, 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరించి సమస్త మానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో యాగమయ్యారని, ఆయన మరణించి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచారము చేస్తూ ఉన్నారని, ఆ ఆత్మస్వరూపైన దేవుడు మనతో నిత్యము మాట్లాడేవారై ఉన్నారని, ఆయన మాటలు వింటున్న మనం ఆయన మాటలు ఎవరి హృదయములైతే స్వీకరిస్తారో వారి జీవితాలను ప్రభు బాగు చేస్తారని, ఫలభరితంగా మారుస్తారని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు మనం కొన్ని వచనాలను ధ్యానించబోతున్నాం, 17 నుంచి 32 వరకు. ఈ వచనాల సారాంశం ఏమిటంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరిస్తారో వారిని ఆ వాక్యం ఆత్మ సంబంధులుగా మారుస్తుందని, ఆత్మస్వరూపిన దేవుని సంగతులు ఎరిగిన వారిగా చేస్తుందని, దైవ చిత్తానికి లోబడి జీవించే వారిగా సిద్ధపరుస్తుందని ఈ యొక్క వచనాల సారాంశమై ఉన్నది. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక మనము తన దాసుల్లోంచి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను మన హృదయములోనికి స్వీకరించాలి. హృదయంలోనికి ఎప్పుడైతే ఆయన మాటలు స్వీకరిస్తామో ఆయన మాటలు మనలను ఆత్మ సంబంధిగా మారుస్తుందటండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన బిడ్డలమైన మనము కూడా ఆత్మ సంబంధులుగా మార్చబడాలి. ఈ శరీరములో ఉండగా మనం శరీర సంబంధిగా జీవించడం కాదు. ఎందుకంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత శరీర సంబంధిగా కాదు కానీ ఆత్మ సంబంధిగా జీవించాలి. ఎందుకంటే లోకములో 2 రకాల ప్రజలు ఉన్నారట. ఒకటి శరీర సంబంధులు, 2 ఆత్మ సంబంధులు. శరీర సంబంధులకు ఒక పేరుందండి, లోక సంబంధులు అని పేరుంది. ఆత్మ సంబంధులు దేవుని సంబంధులు అని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెబుదామా. మరి దేవుని నమ్ముకుని కూడా మన లోక సంబంధులుగా కాదు కానీ దేవుని సంబంధులముగా జీవించాలనేది ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం. స్తోత్రం చెబుదామా. కనుక కడవరి దినాల్లో మనము దేవుని సంబంధులుగా జీవించాలి. లోకములో ఉన్నా కానీ లోక సంబంధులుగా కాదు కానీ దేవుని సంబంధులుగా మనం జీవించినప్పుడే దేవుని కార్యాలు సమృద్ధిగా మనం అనుభవించగలము అని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుందండి. స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక మరి ఆత్మ సంబంధులు అనేవాడు వారు ఎలాగుంటారు, ఈ శరీర సంబంధుల యొక్క భక్తి జీవితం ఎలాగుంటుంది అనేది పరిశుద్ధ గ్రంథములో నుండి దినమున మనం ధ్యానించబోతున్నాం. ప్రభు నమ్ముకుని కూడా మన శరీర సంబంధులుగానే ఉంటే మన భక్తి జీవితం ఎలాగుంటుందో, ప్రభు నమ్ముకున్న మనం ఆత్మ సంబంధులంగా మార్చబడితే మన భక్తి జీవితం ఎలాగుంటుందో మరి ఈ కీర్తన భాగములోంచి వచనాలోంచి మనం చూడగలమండి. క్రీస్తు పూర్వం ప్రవక్త అయిన యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చాడటండి. దేవుడు దర్శనమిచ్చి ఆయనతో మొట్టమొదటిగా మాట మాట్లాడాడు. నా కుమారుడా నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. ఎప్పుడైతే ఆయన మనసు దేవుని మీద నిలుపుకున్నాడో ఆ దేవదేవుడు ఆత్మస్వరూపైన దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను బలపరిచి ఆయనను ఒక స్థలానికి తోడుకెళ్ళాడటండి. యెహెజ్కేలు ప్రవక్త దేవుని ఆత్మచేత కొనుపోబడ్డాడట ఒక స్థలంలోకి. యెహెజ్కేలు గ్రంథం
37వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 37వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. 37వ అధ్యాయం 10వ వచనం చదవండి దయతో. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మా ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతాము అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. అందరూ స్తోత్రం చెబుతారండి. బిగ్గరగా దేవుని స్తుతిందమ్మా. యెహెజ్కేలు ప్రవక్తను దేవుడట తన ఆత్మతో కొనుపోయి ఒక లోయలో దించాడట. ఒక లోయలో దించగా లోయ నిండా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయట అండి. ఆ లోయలో సంచరించమంటున్నాడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను. ఆ లోయలో సంచరిస్తే ఎక్కడికి వెళ్ళినా ఎండిపోయిన ఎముకలే. ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న లోయది. దేవుడు అప్పుడు మాట్లాడుతూ అంటాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు. అయ్యా, అది నీకే తెలుసు అంటున్నాడు ఈయన. ఓ పని చేయి, అవి బ్రతుకున్నట్లుగా నీవు వాటిలోనికి జీవాత్మను పంపాలి. అందుకని ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవక్త నోట దేవుని మాటలున్నాయి. దేవుని స్తోత్రం. దేవుడు యెహెజ్కేలు ప్రవక్త నోట ఆయన మాటలు ఉంచాడు కనుక నువ్వు ఆ ఎముకలతో మాట్లాడు అన్నాడు. ఎముకలతో మాట్లాడుతుండగా ఎండిపోయిన ఎముకలు గడగడ ధ్వని శబ్దం చేసి అవి కూర్చబడుతున్నాయంట. కూర్చబడి వాటిపై చర్మము కప్పబడుతుందటండి. ఇదంతా చూసి యెహెజ్కేలు ప్రవక్త ఆశ్చర్యపోతున్నాడు. అయితే అప్పుడు అంటున్నాడు, వారిలోకి జీవాత్మను పంపిస్తున్నాను నేను, హల్లెలూయా అని. దేవుడు జీవాత్మను పంపిస్తున్నాను, అందుకనే ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు. మరలా మాట్లాడితే ఆ ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ్డమే కాకుండా ఒక్కొక్క మనిషిగా తయారవడమే కాకుండా వాటిపై చర్మం కప్పబడమే కాకుండా వారిలోనికి జీవాత్మ ప్రవేశించిందట. దేవుని స్తోత్రం. జీవాత్మ ఎప్పుడైతే వారిలో ప్రవేశించిందో వారందరూ గొప్ప సైన్యముగా లేచి నిలబడ్డారట. హల్లెలూయా. అంటే అనేక మంది ఎముకలవి లేచి నిలబడిన తర్వాత గొప్ప సైన్యం వల్లే కనపడుతుంటే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరో కదయ్యా, నేను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలే. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎండిపోయిన ఎముకల వలె మారిపోయారు.
అనగా ఆత్మీయ జీవితంలో అణగారిపోయారు వారు. పైకి మాత్రం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు కానీ వారు దేవుని కొరకు జీవించే మనసే వారిలో లేదు. దైవ చిత్తాన్ని మరిచిపోయారు. దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. దేవుని కొరకు జీవించే మనసు వారిలో లేకుండా పోయింది. అనగా ఆత్మీయ జీవితము అణగారిపోయింది. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకైనా జీవమిచ్చే దేవుడవయ్యా. ఎండిపోయిన ఎముకలకైనా జీవమిచ్చే దేవుడవయ్యా. అయిపోయిందా ఆ పాట? మీరు జ్ఞాపకం లేదా? అయ్యో, స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ప్రియులారా, ఆత్మీయ జీవితంలో అణగారిపోయినటువంటి ఆయన ప్రజలను మరలా ఆత్మలో వారిని బ్రతికించుటగా కొరకు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ 2025 సంవత్సరం అంతా కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో అణగారిపోయావేమో, ఎండిపోయిన ఎముకల వలె మారిపోయారేమో, అటువంటి మనకు మరలా జీవాన్నిచ్చి జీవాత్మను మనలోనికి పంపించి మన ఆత్మీయ జీవితంలో మెరుగుపరచాలని, మనకు ఆత్మీయ జీవితాన్ని మరలా ఇవ్వాలని, దైవ చిత్తాన్ని ఎరిగిన వారిగా, దైవ కార్యాలు అనుభవించేవారిగా ఆయన ప్రజలమైన మనలను సిద్ధపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం చెబుదామండి. కనుక దేవుని మాటలో జీవముంది. ఆ దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయములోనికి స్వీకరిస్తామో ఆ మాటలే మనలను ఆత్మలో బ్రతికిస్తాయి. హల్లెలూయా. దేవుని మాట మన హృదయములోకి స్వీకరిస్తే మన ఆత్మలో బ్రతికిస్తాయండి, ఆత్మ సంబంధిగా చేస్తాయండి, దేవుని బిడ్డగా నేను సిద్ధపరుస్తాయండి. హల్లెలూయా. దైవ చిత్తాన్ని ఎరిగిన బిడ్డగా, దేవుని కార్యాలు అనుభవించేవారిగా సిద్ధపరిచేదే దేవుని మాట. అదే జీవము గల దేవుని మాటలు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేస్కేలు ప్రవక్త ప్రవచించగానే ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చింది. మరలా వారు దేవుని ప్రజలుగా సిద్ధపడ్డారు ప్రియులారా. అందుకు అక్కడ అంటాడు, మిమ్మల్ని సమాధిలోంచి నేను లేవనెత్తుతానంటాడు. నువ్వు ఎంత దేవుని వాక్యం వింటున్నా వాక్యాన్ని హృదయములోకి స్వీకరించకపోతే సోదరుడా, సహోదరి, నీవు ఎండిపోయిన ఎముకలు లాంటి వాడవే. ఎండిపోయిన ఎముకలు లాంటి దానవే. ఎండిపోయిన ఎముకలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? లోకజ్ఞానం ఆ మాత్రం లేదా? లోకంలో ఉన్నాం కదండి. ఎండిపోయిన ఎముకలు ఎక్కడ ఉంటాయి? సమాధిలో ఉంటాయి. సమాధులు తవ్వు చూడండి, అక్కడ దొరికేది ఎవరంటే ఎండిపోయిన ఎముకలే దొరుకుతాయి. ఎండిపోయిన ఎముకలే దొరుకుతాయి సమాధుల్లో. కనుక మన ఆత్మీయ జీవితంలో అణగారిపోతే మనం ఎటువంటి వారమట? ఎండిపోయిన ఎముకలు లాంటి వారం, అనగా సమాధుల్లో ఉన్నవారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో శాస్త్రులతో ఒక మాట చెప్పాడు. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సొన్నపు కొట్టిన సమాధుల వలె ఉన్నారంటాడు. పైకి భక్తులే కానీ హృదయం అంతా భ్రష్టత్వం. ఆత్మీయ జీవితం అణగారిపోయిన స్థితి. దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ శరీర సంబంధులుగానే జీవిస్తారు. ఆత్మ సంబంధులుగా జీవించరు, దేవుని ప్రజలుగా జీవించరు. దేవుని నమ్ముకున్న వారందరూ దేవుని ప్రజలుగా జీవించాలి. మన శరీరములో ఉన్నా కానీ మనం శరీర సంబంధులుగా జీవించకూడదు. ఆత్మ సంబంధులుగా, దేవుని సంబంధులుగా జీవించాలి. దేవుని నమ్ముకున్న నీవు దేవుని సంబంధిగా జీవించకపోతే నీవు సున్నపు కొట్టిన సమాధివే. హల్లెలూయా.
కనుక అటువంటి సున్నపు కొట్టిన సమాధుల వలె మనం ఉండకూడదండి. సజీవులమైన క్రీస్తు సైన్యముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక దేవుని ప్రజలుగా మనం ఉండాలి, ఆత్మ సంబంధులుగా మనం జీవించాలని దేవుని ఉద్దేశం అండి. కనుక దేవుని మాటలు మన హృదయములకు స్వీకరిస్తేనే మనం దేవుని సంబంధులుగా మార్చబడతాం. ఒకవేళ 2025 వరకు వినేసి విడిచిపెట్టావేమో, ఇక మీదటైనా వింటున్న దేవుని మాటను హృదయములోనికి స్వీకరించగలిగితే ఆ దేవుని మాటలో జీవముందు గనుక నిన్ను ఆత్మ సంబంధిగా మార్చేస్తుంది. హల్లెలూయా. దైవ చిత్తానికి లోబడే బిడ్డగా చేస్తుంది, దేవుని కార్యాలు అనుభవించేవారిగా చేస్తుంది. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుకోగలమండి. 6వ అధ్యాయం 63వ వచనం చదవండి దయతో. ఈ దేవుణ్ణి నమ్ముకుని కూడా నువ్వు శరీర సంబంధిగానే జీవిస్తే నీ భక్తి నిష్ప్రయోజనకరమండి. ఏం ప్రయోజనం? నీ భక్తి ద్వారా నీకు ప్రయోజనం ఉండదు. దేవుని కార్యాలు చూడలేవు, దేవుని నామాన్ని మహిమపరచలేవు, దేవుడు నిన్ను ఆయన బిడ్డగా నేను అంగీకరించడు. కనుక ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం. లోకములో ఉన్నంతకాలము ఈ శరీరం మనకు అవసరం. అందుకని శరీరానికి ఏ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా దీనికి ఎంత డబ్బు ఖర్చు అయినా ఏం చేస్తాం? మనం చికిత్స చేయించుకుంటాం. ఈ లోకములో ఉండగా ఈ శరీరం కావాలి. ఈ శరీరానికి వ్యాధి వచ్చిందంటే దాని కొరకు ఎన్ని ప్రయాసలు పడతామో. ఎన్ని ప్రయాసలు పడి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి శరీరానికి మనకు బాగు చేసుకున్నా చివరికి శరీరం మళ్ళా మట్టికి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. ఈ పరలోకానికి వెళ్ళదు. రక్తమాంసం గల శరీరం పరలోకానికి వెళ్ళదు. కనుక ఈ లోకములో ఉండగానే మనలో ఒక ఆత్మ ఉందని గుర్తెరిగి ఈ ఆత్మను మనం బ్రతికించుకోగలిగితే, బ్రతికించే దేవుని వాక్యాన్ని హృదయములోనికి స్వీకరించగలిగితే మన ఆత్మను బ్రతికిస్తుంది ఆ వాక్యం. హల్లెలూయా. మనల్ని ఆత్మ సంబంధులుగా చేస్తుంది. అందుకంటాడు ఆత్మే మనల్ని జీవింపజేసేది. దేవుని కొరకు నువ్వు జీవించాలంటే నువ్వు ఆత్మలో బ్రతికించబడాలి. నువ్వు ఆత్మలో బ్రతికించబడాలంటే జీవము గల దేవుని మాటలు హృదయములోనికి స్వీకరించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆది మానవుడైన ఆదామవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమము ద్వారా ఆది మానవుడు ఆత్మలో మరణించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు శరీర సంబంధిగానే జీవిస్తున్నాడు. జీవించు ప్రాణిగానే ఉండిపోయాడు, కానీ జీవించు ఆత్మగా జీవించలేకపోతున్నాడు. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, కొరింథీ మొదటి పత్రిక ఒక్కసారి చదువుదామా? 2వ అధ్యాయం 14 నుండి చదవనది అయితే. ఈ బైబిల్ కొత్త బైబిల్ మూలంగా పేజీలు తిరగట్లేదు. నాయి పాత బైబిల్ అయితే అన్నీ నలిగిపోయి ఉంటాయి, ఇలా అంటూ వచ్చేస్తాయి. కొద్దిగా అలవాటు తగ్గింది కొత్త బైబిల్ ఇది. స్తోత్రం చెల్లిందమ్మా. బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటాడు, ఆదాము అనే మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడింది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆది మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించుట వలన అతడు దేవుని ఆత్మను కోల్పోయాడు. జీవాత్మను కోల్పోయి జీవించు ప్రాణిగా మిగిలిపోయాడు. ఈ జీవించు ప్రాణిగా ఉన్న మానవుణ్ణి మరలా జీవాత్మగా చేయాలని, ఆత్మ సంబంధిగా మార్చాలని కడపటి ఆదాముగా క్రీస్తు యేసు భూలోకానికి రావాల్సి వచ్చింది. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. క్రీస్తు యేసు భూలోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా ఈ మానవాళి యొక్క పాపాన్ని విమోచించి మరణము గడిచి తిరిగి లేచి జీవవాక్యాన్ని మానవునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ జీవవాక్యమే జీవించు ఆత్మగా మనల్ని చేసేది. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతించండి.
అందుకని యేసుక్రీస్తు ప్రభువారి కలవరి శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న తరువాత అక్కడున్న రాణుల వారు సైన్యం ఆయన ఇప్పుడే చనిపోయాడా ఆశ్చర్యపోతూ ఒక బల్లాన్ని తీసుకుని ప్రక్కలో పొడిచారంట. సిలువలో వేలాడుతున్న యేసు యొక్క ప్రక్కలో పొడవగా ఏమొచ్చాయని రాయబడి ఉంది అక్కడ, నీరును రక్తమును ప్రవహించిందని రాశారు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన ప్రక్కలోంచి నీరును రక్తమును ప్రవహించాయటండి. ఆ నీరు రక్తమే జీవవాక్యమైంది. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఆ నీరు రక్తమే జీవవాక్యం అంటే ప్రియులారా, ఆ జీవవాక్యమే మనకు ఇప్పుడు వినిపించబడుతున్నది. ఆ జీవవాక్యాన్ని హృదయములోను స్వీకరించగలిగితే జీవించు ప్రాణి అయిన నీవు జీవించు ఆత్మగా మారిపోతావు. స్తోత్రం చెబుదాం అందరం. శరీర సంబంధమైన నీవు ఆత్మ సంబంధిగా మారిపోతావు. ఆత్మస్వరూపైన దేవుడే నీకు కనపడతాడు. ఆయన కార్యాలు చూస్తావు, ఆయన చిత్తానికి లోబడతావు. అందుకంటాడు ఆత్మ సంబంధం అన్నిటినీ వివేచించును వాడు ఎవని చేత వివేచించబడటండి. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధిగా మార్చబడకపోతే దేవుని కొరకు మనము ఎరిగిన వారం కాము, దేవుని కార్యాలు చూడలేము. ఆ దేవదేవుని ఏ విధంగా ఆరాధించాలో ఏ విధంగా సేవించాలో మనం తెలుసుకోలేమండి ప్రియులారా. అందుకని వేళ శరీర సంబంధిగా మనం ఉంటూ భక్తి చేస్తే దేవుని ఏ విధంగా సేవించాలో మనం ఆ విధంగా సేవించలేమండి. ఈ శరీర సంబంధమైన మనస్సుతో మనం ఎంతకాలం భక్తి చేసినా దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తాం. దేవుని కంటే లోకానికి అడిక్ట్ అయిపోతాం. దేవుణ్ణి అధికముగా ప్రేమించలేం. మొదట లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తాం, కానీ తర్వాత ఇది దేవుని కొరకు ఏదో జస్ట్ అన్నట్టుగా ఉంటాం. కానీ దేవుని ప్రజలైన మనం లోకములో ఉన్న వాటిని జస్ట్గా చూడాలి, కానీ దేవుణ్ణి బెస్ట్ ఫ్రెండ్షిప్ చేయాలి. హల్లెలూయా. కనుక మన శరీర సంబంధిగా ఉండి ఎంతకాలం భక్తి చేసినా దేవుని కార్యాలు చూడలేం, మన దేవునికి ఇష్టలం కాలేం, దైవ చిత్తాన్ని ఎరిగిన వారం కాము. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ నూతన వత్సరములో దేవదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో జీవముందు కనుక ఆ జీవవాక్యాన్ని ఎప్పుడైతే హృదయములోకి స్వీకరిస్తావో శరీర సంబంధి అయిన నిన్ను ఆత్మ సంబంధిగా మారుస్తుంది, నిన్ను ఆత్మలో బ్రతికిస్తుంది. ఆత్మ సంబంధిగా నిన్ను ఎప్పుడైతే సిద్ధపరుస్తుందో నీ భక్తి జీవితమే మారిపోద్దండి. మన భక్తి జీవితం మారిపోద్ది. మొదట స్థానం దేవునికి ఇస్తాం, దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టాం, దేవుని వాక్యం కొరకు పరుగులు తీస్తాం, దేవుని చిత్తానికి లోబడతాం, దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారంగా ఉంటాం, ప్రతి విషయములో దేవునికే మొరపెట్టేవారంగా మారిపోతాం. మొదటి స్థానం దేవునికి ఇస్తాం. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని కంటే దేనిని, లోకములో అన్న వాటిని దేనిని అధికముగా ప్రేమించం. అది ఆత్మ సంబంధులు చేసే భక్తి అండి. వీళ్ళ లోకములో 100% శరీర సంబంధమైన భక్తే జరుగుతుందండి. శరీర సంబంధులు అంటే శరీర సంబంధాలు ఏటేమో మనసుంటారంట, శరీర కార్యాల మీదే మనసుంచుతారటే అండి. హల్లెలూయా. ఇప్పుడు చదివారు కదా కొరింథీ మొదటి పత్రిక 2:14 చదవండి ఒకసారి. దేవుని మందిరానికి వచ్చి కూడా దైవ సన్నిధిలో చేరి కూడా దేవుని మాటలు వినే మనసు నీలో లేకపోతే నువ్వు ప్రకృతి సంబంధివే. దేవుని మాటలు వినే మనసు నీలోకి వస్తే నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడుతున్నావని గ్రహించాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. చాలామంది దేవుని మాటలు వింటున్నట్టుగా ఉంటారు, కానీ వినరండి. వారి మనసంతా లోకం మీదే. వారిని ప్రకృతి సంబంధులు అన్నారు. వీళ్ళ ప్రభు నమ్ముకుని కూడా
లోక సంబంధమైనటువంటి ప్రకృతి ఆనందం కొరకే పరుగులు తీసేవారు అధికమైపోయారు. వారి కోసమే మా ఆవేదన, ఆక్రందన. నువ్వు దేవుని బిడ్డవై ఉండి కూడా దేవుడిచ్చే ఆనందము కంటే లోకానందాన్ని ప్రేమిస్తున్నావంటే నువ్వు శరీర సంబంధివే కానీ ఆత్మ సంబంధివి కానే కావు. స్తోత్రం చెబుదాం అందరం. నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడకుండా దేవుడిచ్చే ఆనందాన్ని ఆస్వాదించకుండా ఎంతకాలం భక్తి చేసినా నీ భక్తి వ్యర్థము. ఆ భక్తిని దేవుడు అంగీకరించడు, నిన్ను ఆయన ప్రేమించడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఆయన ఏదో చూచిచున్నట్లుగా పోతాడు ముందుకంతే. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. చూడండి ప్రియులారి, వేళ పాట పాడతారు మనోళ్ళు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. ఎవరు పాడారు ఆ పాట? బైబిల్లో ఉంది. ఎవరి కోసం రాశారు ఆ పాట అండి? ఎవరి కోసం రాశారు? పాడేస్తున్నారు కదా, మరి పాడిన వాళ్ళు చెప్పాలా. ఎవరి కోసం రాశారు? ఏ సందర్భంలో రాశారు? అయ్యో, ఆ గురుడ్డువాడైనా భిక్షకుడు, వాడు కళ్ళు లేవు చూడడానికి, నేత్రాలు లేవు, కళ్ళు లేవు కనుక చూడలేకపోతున్నాడు. కానీ అతని మనోనేత్రం తెరవబడింది. స్తోత్రం చెల్లించండి అందరూ. అతడు ఆత్మ సంబంధండి. శరీర సంబంధమైన లోపాలు ఉన్నాయి. బాహ్య నేత్రాలు కనపడవు. లోకములో ఉన్న సృష్టిలో ఉన్న అందాలు చూడలేడు, సృష్టిలోని మానవుల వైపు చూడలేడు. కానీ అతడు మనోనేత్రం వెలిగించబడింది. ఎందుకంటే అతడు దేవుని వాక్యానికి అప్పగించుకున్న భక్తుడండి అతను. హల్లెలూయా. అతడి శరీరమున బలహీనతను బట్టి ఏ పని చేయలేక భిక్షమెత్తుకుంటున్నాడు. కానీ అతడు మనసంతా దేవుని వైపే తిరిగి ఉంది, దేవుని కొరకు ఆలోచిస్తుంది. ఆ మార్గంలో సర్వశక్తుడైన యేసయ్య ప్రయాణమై వెళుతున్న శబ్దాన్ని విన్నాడు. ఆ ఎందుకంటే ఆయన మీదే మనసు పెట్టుకుని ఉన్నాడు కనుక ఆ శబ్దం ఎవరిదని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే నజరేయుడని యేసు మార్గములో వెళుతున్నాడని అతడు విన్నాడో, ఆయన దావీదు కుమారుడని ఆయన ఎరిగిన భక్తుడు. హల్లెలూయా. అందుకే దావీదు కుమారుడా కరుణించు మన కేకలిచ్చాడు. స్తోత్రం చెబుదాం అందరం. ఎవరు చెప్పారు దావీదు కుమారుడని ఆయనకి? అతను దేవుని వాక్యమును విన్నవాడే కాదండి, గ్రహించినవాడు. వాక్యాన్ని హృదయములోనికి స్వీకరించినవాడు అతను. శారీరకంగా బలహీనుడు కనుక అతడు ఏ పని చేయలేక బ్రతకడం కొరకు భిక్షమెత్తుకుంటున్నాడు. కానీ అతడు మది నిండా దేవుని మాటలే. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. కనుక ఆ అనుభవాన్ని తీసుకుని భక్తుల పాట రాశారండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోనకు రాలేదు ఆయన, ఆయన్ని స్వస్థపరచడానికి వచ్చాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఉన్న ఆత్మీయ అనుభవాన్ని పరీక్షిస్తున్నాడు ప్రభు. అందుకే ఆయన కేకలేస్తున్నాడు. కేకలేస్తున్నప్పుడు అక్కడ తనతో ఉన్న శిష్యులు అడుగుతారు, ప్రభువా అతడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం అతడు పాపం చేశాడా, అతని తల్లిదండ్రులు పాపం చేశారా అని ప్రభువుని అడుగుతాడు. అతడు పాపం చేయలేదు, అతని తల్లిదండ్రులు కూడా పాపము చేయలేదు. దేవుని మహిమ అతని ద్వారా ప్రత్యక్షపరచబడుటకై ఆ విధముగా అతను పుట్టాడు అన్నాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రకృతి సంబంధంగా ఉండకూడదు. మన చుట్టూ సుందరమైన ప్రకృతి ఉంది, అందమైన లోకం మన చుట్టూ. ఆ అందములో మోసం ఉంది. అయితే ఆ అందాన్ని కాదు, ఆనందాన్ని కాదు మనం ఆస్వాదించేది, దేవుడిచ్చే ఆనందాన్ని ఆస్వాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తేటగా బోధిస్తుందండి ప్రియులారా. అందుకనే ప్రకృతి సంబంధి అయిన వారు దేవుని మాటలు వారు అంగీకరించరు. దేవుని మాటలు ఆత్మ సంబంధమైనవి, నేను ఆత్మలో వెలిగించేవి, నేను ఆత్మ సంబంధిగా మార్చేవి,
కనుక దేవుని మాటలను అంగీకరించే బిడ్డగా ఉండాలంటే నువ్వు దేవుని మాటలు హృదయములో స్వీకరించినప్పుడు నేను ఆత్మ సంబంధిగా మాటలు మారుస్తాయి. నువ్వు ఆత్మ సంబంధిగా ఎప్పుడైతే మార్చబడతావో దేవుని మాటలు అంటే నీకు ఎంత వినాలనే ఆసక్తి పెరుగుతుందండి. హల్లెలూయా. వినడానికి వేగిరి పడతావు. ఏ మాటలు? లోకపు మాటలు కాదు. చాలామంది ప్రభువు బిడ్డలు కూడా లోకపు మాటలు వినడానికే ఆసక్తి చూపించారండి. ఎవరి ద్వారా ఏ మాటలు విందామా, ఎవరి మాటలు విందామా, ఎప్పుడు లోకం వైపే చెవులు ఒగ్గుతారు వాళ్ళు. ఆ లోక మాటలు చెప్పేవారితోనే స్నేహం చేస్తారు వాళ్ళు. మనసు అప్పగించుకుని వింటారు. ఆ పాడు మాటలన్నీ హృదయంలో పెట్టుకుని మరొక చోట కక్కేస్తుంటారు. అయ్యి మరొకరు చెప్పడం ఇది బతుకు. దాన్నే ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు బైబిల్లో. స్తోత్రం చెబుదాం అందరం. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. కనుక అటువంటి వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. మన దేవుని మాటలు మన హృదయములను స్వీకరిస్తే మన ఆత్మను బ్రతికిస్తాయి కనుక, ఆత్మ సంబంధిగా మార్చబడతావు కనుక నువ్వు ఆత్మస్వరూపిని దేవుని మాటలు వినడానికే ఆసక్తి చూపిస్తావు. ఎవరి ద్వారా దేవుని మాటలు విందామని ఆశతో ఎదురు చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ కింద వచనంలో రాస్తాడు, 15వ వచనంలో అంటాడు, ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించును, వాడు ఎవని చేత వివేచించబడు. నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటే నీ ఎవరు విమర్శించడానికి సరిపోరు. నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడాలి. నువ్వు అన్నిటినీ వివేచించడం అంటే నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నీకు అర్థమవుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు. ఈ లోకములో ఉన్నంతకాలము నీవు దేవుని నామాన్ని మహిమపరిచే కార్యాలు చేస్తావు, కానీ మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడవు. ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా దేవుని మెప్పు కొరకే చూస్తారండి. వారు చేసే ప్రతి పని దేవుడు మెచ్చుకోవాలనే చూస్తారండి. నువ్వు శరీర సంబంధిగా ఉండిపోతే మనుషులు మెప్పు కొరకు కనిపెడతావు. స్తోత్రం చెల్లించండి అందరూ. నేను చర్చికి వెళ్తున్నాను, అక్కడ ఎవ్వరు నన్ను మెచ్చుకోవట్లేదు. నేను కట్టుకున్న చీర కోసం ఎవడు అడగట్లేదు, కట్టుకున్న బట్టల కొరకు ఎవరు అడగట్లేదు, నా చేతున్న ఉంగరాల కోసం అడగట్లేదు. ఇదేనండి చాలా చర్చిల్లో ఉన్నటువంటి తతంగం. అది అక్కడ జరిగేదంతా ఏంటంటే, వదిన చీర అంతా వారు చీరలోకే చూస్తారు. స్త్రీలు ఒకరి చూసుకుంటుంటారు. పురుషులేమో చేతులను ఎతుకుతారంట, ఎన్ని వేలు ఎన్ని ఉంగరాలు పెట్టారని. పురుషులు చేసే పని అట్టండి. ఆ యొక్క కాలుకు తొడుక్కున్న షూలు, కట్టుకున్న వస్త్రాలు ధరించి ఉంగరాల వైపు చూస్తారంట. స్తోత్రం చెల్లిందాం అందరం. అదంతా కూడా శరీర సంబంధులు చేసే పని. శరీర సంబంధులు చేసే పని. నేను ఒక సహోదరుని అడిగాను, ఆయన 2 చేతులు కూడా ఉంగరాలతో నింపబడి ఉంటాయి, బొట్టనీళ్ళు తప్పించి. ఆయన అడిగాను, ఏంటి మీరు ఏకంగా బంగారం ఉన్నా మంచిదేలే కాదనలేదు, కానీ మరి అన్ని వ్రేలుకి తగిలించేశారేంటి, అంతంత లావు ఉన్నటువంటి బంగారం ఉంగరాలు అన్నాను. నేనండి నా చేతికి ఒక్క ఉంగరం కూడా లేని సమయాల్లో నేను ఎంత మంచిగా జీవించినా నేను ఎవరో గౌరవించేవారు కాదండి పాస్టర్ గారు. ఎప్పుడైతే ఉంగరాలు తగిలించడం పట్టానో, ఒక ఉంగరం ఉన్నప్పుడు ఒక రకమైన గౌరవం వచ్చింది. ఈ వ్రేలు నిండా ఎప్పుడైతే ఉంగరాలు ధరించానో, ఎప్పుడూ మాట్లాడినోడు కూడా నాతో మాట్లాడుతున్నాడండి. ఎప్పుడూ స్నేహం చేయడం నాతో స్నేహం చేస్తున్నాడండి. నన్ను ఎంతగానో గౌరవిస్తున్నాడండి. అబ్బా మీకేంటండి బాబు అని మమ్మల్ని మెచ్చుకుంటున్నారండి అని ఆయన తెగ మురిసిపోతున్నాడు. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఆ మనుషులు మెప్పు కొరకు ఎన్నో ప్రయాసాలు పడుతున్నాడండి. చాలా ఖరీదైన వ్యాపారం చేస్తున్నాడు ఆయన. వ్యాపారం ఏమో కుంటుపడిపోయింది, బేరాలు లేకుండా పోయే కారణం ఏంటంటే వ్యాపారం మీద మనసు పెట్టట్లేదు. వ్యాపారం మీద మనసు పెట్టడం మానేశాడు. బ్యాటరీలు వస్తుంటే ఛార్జింగ్ పెట్టలేకపోతున్నాడు. ఛార్జింగ్ మిషన్ అందులో కొత్త బ్యాటరీలు ఉన్నాయి, చాలా ఖరీదైన బ్యాటరీలు, లారీ బ్యాటరీల దగ్గర నుంచి ఆయన అమ్ముతాడు. ఆ వర్క్ అంతా మానేసి ఇలాగంట పడుతున్నాడు. ఇంకా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే ఈయన మురిసిపోవడం, వాళ్ళకి పలావ్ రప్పించేయడం. పలావ్ తింటారా, అది కాఫీ తాగుతారు, ఇదే పంటుంటాడు అతను. ఆ రీతిగా ఈనాడు రాను నీరసించిపోతున్నాడు ఆర్థికంగా. నేనే చెప్పాను, మనుషులు మెచ్చుకున్న వారు యోగ్యులు కాదు, కానీ దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. నువ్వు పాడే పాటైనా,
నువ్వు చేసే భక్తి అయిన దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు వస్తున్న కస్టమర్స్తో నువ్వు మాట్లాడే మాటలు దేవుని కొరకై ఉండాలి. దైవస్వరం నీలోంచి వినబడాలి. హల్లెలూయా. అందుకంటాడు మృదువైన మాట కోపమును, దేవుని స్వరం మనలో ఉండాలి. వచ్చిన కస్టమర్స్ మరి ఇంకా అనేక మందికి చెప్పాలి, వెళ్ళి పలానా షాపులో వెళ్ళండిరా, చాలా మంచిగా మాట్లాడతారు, ఆయన చాలా నీతిమంతుడు, రేట్లు కూడా బాగుంటాయని. మన మాటలు బట్టి అన్నీ పెరిగిపోతాయి అక్కడ. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక దేవుని మెప్పు కొరకు ప్రయాసపడండి. దేవుడు ఖచ్చితంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడని చెప్తే మొన్న అంటున్నాడు, ఈ జనవరి 1 నుంచి ఇంక నేను ఇవన్నీ తీసేస్తానండి, ఒక్కొక్కరు కూడా చేతి పెట్టిన ఇంట్లో పెట్టుకుంటాను, ఎందుకంటే నేను దేవుని కొరకే జీవిస్తాను. స్తోత్రం చెల్లించండి అందరూ. నా వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి పరచాలి. నన్ను చూసిన వారు నా ప్రభువుని చూడాలి. ఆ అనుభవం ఎప్పుడైతే వచ్చిందో నా వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని నాకు ఆశ కలిగింది. నేను ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానం చేసుకున్నానని చెప్పాడు మన ఆయన. స్తోత్రం చెబుదాం అందరం. అటువంటి అనుభవం రావాలి మన అందరికీ ప్రియులారా. మనుషులు మెచ్చుకుంటే యోగ్యులం కాదు, కానీ దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. చూడండి ప్రియారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి చదవండి కొన్ని మాటలు. హల్లెలూయా. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయుచున్నాను. కనుక దేవుని కుమారు యందు నామమందు విశ్వాసం ఉంచాలంటే ఆయన మాటలు మన హృదయంలో స్వీకరించాలి. ఆయన మాటలే ఆయన యందు విశ్వాసం గలవారిగా మనం చేస్తాయి. అందుకంటాడు, వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తు యేసు మాటల వల్ల మాత్రమే కలుగునంటాడు. కనుక ఆయన మాటలు మనం వింటే ఆయనందు విశ్వాసం కలుగుతుంది. ఆయనందు మనకు విశ్వాసం కలిగితే నిత్య జీవానికి వారసులు అవుతాం. ఎందుకంటే జీవాత్మ ద్వారా నడిపించబడతాం లోకంలో. ఎప్పుడైతే జీవాత్మ ద్వారా నడిపించబడతామో అప్పుడు మనకు ఒక నిశ్చయత వస్తుందట, మనకి ఒక నిరీక్షణ వస్తుందట. ఏమిటంటే మనం ఏం అడిగినానో, నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడితే ఏమడుగుతావు దేవుణ్ణి? ఏమడుగుతావు చెప్పండి? మాట్లాడలేదు. నీకు ఇష్టలుగా నన్ను నడిపించు ప్రభువా అని మాత్రం అడుగుతావు. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను ఈ లోకములో పాపములో పడిపోకుండా నడిపించు ప్రభువా అని అడుగుతాం. దాన్నే చెప్పాడు మత్తయి సువార్తలో, మొదట నా నీతిని రాజ్యమును మీరు వెతుకుడి, అప్పుడు మీకు అన్నీయూ అనుగ్రహించబడతాయి. రేపేం కావాలో మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. మీకేం కొదువుకుందో దేవునికి తెలుసు. మీ అవసరతలు ఏమిటో దేవునికి తెలుసు. ఏ సమయంలో ఏది మీకు ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు మనకి ఇవ్వాలంటే మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. హల్లెలూయా. అయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను సిద్ధపరుచున్నాయినా, ఈ పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా నన్ను నడిపించమని అడుగుతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే, ఆది ఆత్మలో నువ్వు బ్రతికించబడితే, నువ్వు ఆత్మ సంబంధం అయితే, అందుకన్నాడు యోహాను సువార్త 15:7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడు అంటాడు, అది మీకు ఇవ్వబడుతుంది అంటాడు. స్తోత్రం చెబుదామండి. లోక సంబంధమైన కోరికలేమి అడగమండి. దేవా, నీ చిత్తమేముందో నా పట్ల, నాకు ఏది అవసరమో అడగకముందు ఎరిగిన దేవుడు నాయనా, ఆ విధంగా నన్ను నడిపించమని అడుగుతావు. నీవే లోకములో నన్ను నడిపించాలి. నాకు ఏది అవసరమో అవసరము తీర్చే దేవుడు ఆయనే మనల్ని నడిపిస్తే మన అవసరతలన్నీ కూడా ఆయనే తీరుస్తాడండి. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. యేసు లేనిదే నడువలేను, ఒక క్షణమైన బ్రతుకలేను. మనం జీవించాలి. యేసే మనతో ఉండాలి.
యేసే మనలను ఈ పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా నడిపించేవాడు ఆయనేనండి. ఈ అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో మనం అడిగిన ఎల్లా ఆయన ఇస్తాడండి. ఆయనకి ఇష్టం లేని ఏమి అడగం మనం. ఆయన చిత్తానికి లోబడే అడుగుతుంటాం. ప్రభువా నాకు ఏది అవసరమో నీకు తెలుసు కదా నాయనా అని దేవుడు నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. ఈ కడవర దినాలు అటువంటి అనుభవం మనలోకి రావాలంటే మనం ఆత్మ సంబంధిగా మార్చబడాలి. ఆ జీవవాక్యాన్ని హృదయములో చేర్చుకుంటే, స్వీకరిస్తే నిన్ను ఆ జీవవాక్యమే ఆత్మ సంబంధిగా మార్చేస్తుంది. ఆత్మ సంబంధికి ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో దేవుని నీతిని రాజ్యమని వెతుకుతావు. నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడాలి, నిత్యరాజ్యాన్ని పొందుకోవాలి, ఆ రాజ్యంలో ఉన్న సమాధాన సంతోషాన్ని ఇహలోకములో అనుభవించాలని ఆశ మనలోకి వచ్చినప్పుడు మనకేం కావాలో, మనం చేస్తున్న పని ఏమిటో, మనం చూడుతున్న ప్రయాసం ఏమిటో దేవుడికి తెలుసండి. వ్యాపారం చేస్తున్నావో, వ్యవసాయం చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, ఏ వృత్తిని నువ్వు కొనసాగిస్తున్నావో ఆ వృత్తి ద్వారా నీకు బహు అభివృద్ధిని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. గత రాత్రి మనం విన్నాం, ఇస్సాకు విత్తనం వేసి నూరంతలా ఫలం పొందాడు. ఎందుకంటే ఆ ఫలాన్ని సేద్యం చేస్తున్నటువంటి ఇస్సాకు దేవుని మీదే విశ్వాసంతో చేశాడండి. దేవుని మీదే మనసు నిలిపాడండి. నేను కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ఈ ప్రయాసకు ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడే ఇస్తాడనే విశ్వాసం ఇస్సాకులో ఉంది. అటువంటి అనుభవం గలవారే ఆత్మ సంబంధులు. అంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, మనము కూడా వాగ్దాన పుత్రులమే. ఏంటంటే దేవుడు మనల్ని పిలిచింది, ఏర్పాటు చేసుకున్నది తన ఆత్మను మనకిచ్చి ఈ పాపలోకములో మనలను నడిపించడానికే. దేవునికి స్తోత్రం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, ఈయన పౌలు భక్తుడు సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడైన, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, ధర్మశాస్త్రం అనేకులకు బోధించేవాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సౌలు ధర్మశాస్త్ర పండితుడైన, ధర్మశాస్త్ర ఉపదేశకుడైన, దైవ చిత్తానికి లోబడిన వాడు కాడు. అనేకులకు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే కానీ ఆ ధర్మశాస్త్రంలో దాగి ఉన్న దేవుని నీతిని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఈయన. ధర్మశాస్త్రంలో దాగి ఉన్న దేవుని నీతిని గ్రహించకుండా ధర్మశాస్త్రం అనేకులకు బోధిస్తూ మనుషుల మెప్పును పొందుకుంటూ పరుగులు తీసే భక్తుడు ఈయన. అటువంటి సౌలును దమస్కులో మధ్యాహ్న వేళ పునరుద్ధానుడైన క్రీస్తు దర్శించాడు. పునరుద్ధానుడైన క్రీస్తు దర్శించగానే ఆ పునరుద్ధానం సంబంధమైన వెలుగులో ఆ పునరుద్ధానుడైన క్రీస్తు యేసు మాటలను విన్నాడు ఈ సౌలు. ఆ మాటలను విన్నటువంటి సౌలు తన్ను తాను ఆ పునరుద్ధానుడైన క్రీస్తు యేసుకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పగించుకున్నాడో ఆ పునరుద్ధాన శక్తి ఆయన్ని కమ్ముకుందండి. ఆ జీవవాక్యము సౌలు ఆత్మను బ్రతికించింది. హల్లెలూయా. సౌలు ఎప్పుడైతే ఆత్మలో బ్రతికించబడ్డాడో, ఈ శరీర సంబంధమైన మనస్సును విడిచి ఆత్మ సంబంధమైన మనసు ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో వెంటనే దేవుని వైపు చూడడం పట్టాడు. అయ్యా, నేను ఇప్పుడు ఏమి చేయాలని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మనసు ఆయనలోకి వచ్చిందో, దేవా నేను ఇప్పుడేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయమంటావు అని అడిగాడు. అంతవరకు అడగలేదండి. శరీర సంబంధమైన మనసు నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, నీవు నీ కుటుంబంలో జరిగే కార్యాల కోసం, నీ చేసే పని కోసం దేవుని అడిగి చెయ్యు. నువ్వు ఎప్పుడైతే ఆత్మసంధం మనసు నీలోకి వస్తాదో, ఆత్మలో బ్రతికించబడతావో, దేవుని అడగకుండా ఏ పని చెయ్యు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. దేవుణ్ణి అడిగాడు కనుకనే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు తిన్నననే వీధి ఉంది దమస్కులో, ఆ వీధిలో యోధా అనేవాడు ఇల్లు ఉంది, అక్కడుండు. అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను చెప్పి ఆ ప్రాంతంలో అననీయ అనే భక్తుడితో చెప్పాడు దేవుడు, నీ వెళ్ళు, తార్సువాడైన సౌలు యోధా అనేవాడి ఇంటిలో ఉన్నాడు, నీ వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థించమన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ.
నువ్వు దేవుణ్ణి అడిగితే దైవ సేవకుని సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి ప్రియులారా. ఆనాడు అననీయ సహాయాన్ని సౌలుకి ఇచ్చినట్లుగా, అననీయ అనే భక్తుని సహాయాన్ని ఇచ్చినట్లుగా ఈనాడు దైవ సేవకుని యొక్క సహాయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. అందుకే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అందుకే సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. నేను శరీర సంబంధిగా ఉన్నప్పుడు దోషకుడనో హింసకుడనో హానికరుడను, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మలో బ్రతికించాడో, నేను ఆత్మ సంబంధిగా నేను మార్చబడ్డానో, అప్పుడే ఆయన కృప, ఆయన విశ్వాసం, ఆయన ప్రేమ నా హృదయం నిండా నింపబడింది. హల్లెలూయా. గర్విష్ఠైన సౌలు దీనుడైన పౌలుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. దేవుని ఆత్మ ఎప్పుడు మనం తగ్గింపు జీవితాన్ని ఇస్తుందండి. తగ్గింపు జీవితాన్ని ఇస్తుంది. లోకములో ఉన్నంతకాలము అమితముగా లోకాన్ని అనుభవించకుండా మితముగా అనుభవించే వారికి చేస్తుంది దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవాన్ని పౌలు భక్తుడు పొందాడండి. అందుకే ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. అక్కడ ఆయన జీవితం ఏ విధంగా నడిపించబడిందో, ఆత్మ ద్వారా ఎలా నడిపించబడ్డాడో రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదవండి దయతో. ప్రియులారా, మన ఆత్మ సంబంధులుగా మార్చబడితే, జీవాత్మ మనలోకి వచ్చి మన ఆత్మ సంబంధులుగా మార్చినట్లయితే లేదనే విచారం కానీ ఉన్నదనే గర్వం కానీ మనలోకి రానే రాదండి. ఆత్మ సంబంధులు యొక్క జీవితం అలా ఉంటుంది. దేవుని ఆత్మతో నడిపించబడేవారు లేదనే విచారం ఉండదు, ఉన్నదనే గర్వం రాదు. లేములో ఉండడము ఆనందమే, కలిమిలో ఉండడము కూడా ఆనందంగానే భావిస్తారు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా ప్రభువులో ఆనందించేవారిగా ఉంటారు. లేదనే విచారంతో దైవ సన్నిధి దూరం కారు. ఉన్నదనే గర్వంతో కూడా దేవుని సన్నిధికి దూరం అయ్యేవారు ఉన్నారు ఈనాడు. కానీ లేదనే విచారం కానీ ఉన్నదనే గర్వము కానీ మనలోకి రాకుండా ఏ స్థితిలో ఉన్న ఆ పరిస్థితిలో తృప్తి కలిగి జీవించే జీవితాన్ని దేవుని ఆత్మ మనకి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన కలిగిన దాంతో తృప్తి కలిగి జీవిస్తామండి. అందుకే కొరింథీ 2వ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 5వ అధ్యాయంలో ఒక్కసారి చదువుదామా, 15వ వచనం చదవండి. నిజంగా మన ఆత్మ సంబంధులుగా మార్చబడితే మనం జీవించినంత కాలము మన కోసం మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకే జీవిస్తాం. ప్రభు నామ మహిమార్థమే జీవిస్తాం. ప్రభు నామానికి మహిమ తెచ్చే కార్యాలే జరిగిస్తాం. మన జీవిత గమనమంతా ప్రభు నామానికి మహిమకరంగానే నడిపించబడుతుంది. కనుక మనం నిజంగా ఆత్మలో బ్రతికించబడితే ప్రభు అయిన యేసు క్రీస్తును శరీరరీతిగా చూడడం. ఆయన 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. ఆ శరీరధారిగా వచ్చిన సందర్భాలు, సాదృశ్యాలు ఇవాడ లోకములు అనేక మంది అనేక చిత్రపటాల ద్వారా, ఛాయాచిత్రాల ద్వారా ఇళ్లల్లో తగిలించుకుంటున్నారండి. నిజంగా నువ్వు ఆత్మ సంబంధం అయితే ఆయన శరీరరీతిగా చూడవు. ఆయన 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరించినా కానీ యోధా గోత్రంలో పెట్టి యోధా మత పెద్దలు వస్త్రధారణ కలిగి ఉన్నప్పటికీ, కల్వరి శిలువలో యాగమైనప్పటికీ, ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు కనుక ఆయన ఆత్మతో సత్యముతోనే ఆరాధిస్తాము. కానీ ఆయన శరీరధారిగా భూలోకానికి వచ్చిన రూపాన మాత్రం మనం ఆరాధించమండి. ఆ శరీరధారిగా భూలోకానికి వచ్చిన రూపాలను ఆరాధించే వారికి ఒక పేరు పెట్టమంది బైబిల్, శరీర సంబంధులు అని. నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడితే ఆ రూపాలను చూడు, ఆత్మస్వరూపిన దేవుని వైపు చూస్తావు. హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కానీ ఆయన శరీరధారిగా లేడు. మన మధ్యని 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు శరీరధారిగా. ఇప్పుడు ఆత్మస్వరూపిగా మధ్య సంచారం చేస్తున్నాడు కనుక ఆ రూపాలేవి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. ఆ రూపాల వైపు చూసి పూజించవలసిన పని లేదు ప్రియులారా. ఆత్మస్వరూపిన దేవుని వైపు చూసేవారం ఉండాలి. హల్లెలూయా. ఇది చూడండి, కడవరి దినాలు అనేక మంది క్రైస్తవులు ఆయన భూలోకానికి
గుర్తించాలి. మన శరీర సంబంధులమైతే ఆయన శరీరధారిగా ఎలా వచ్చాడో, పశువుల పాకలో పశువుల తొట్లో పరుండు పెట్టాడని, బాలుడిగా జీవించాడని, అంతేకాకుండా ఆయన సిలువలో వేలాడాడని, సమాధులు పెట్టబడ్డారని, తిరిగి లేచి ఎన్ని ఫోటోలు పెట్టవలసిన పని లేదండి. నువ్వు ఆత్మ సంబంధమైతే అవేవి నీవు చూడవు, అవేవి నీ ఇంటిలో ఉండవు. ఆత్మస్వరూపిణి దేవుని వైపే చూస్తావు. ఆయన వాక్యమై ఉన్నాడు, మన ఇంట్లో వాక్యమే కనపడుతుంది. స్తోత్రం చెల్లించండి అందరూ. వాక్యమే కనపడతా తప్ప అటువంటి ఫోటోలు ఏమీ ఉండవండి. ఆ ఫోటోలు నీ ఇంట్లో ఉన్నాయంటే నువ్వెవరవంటే శరీర సంబంధివే. దేవుడు నమ్ముకున్నావు కానీ నువ్వు శరీర సంబంధిగానే ఉన్నావు కనుక ఆ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నావు. ప్రభువు ఆ రూపంలో లేడండి. ఆది యందు వాక్యమైన దేవుడు ఈనాడు కూడా మన మధ్య వాక్యమై ఉన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన మాటలే మన ఇళ్ళల్లో పెట్టుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. అంతేగాని ఆ రూపాన్ని కాదు. ఆ రూపాలు కానీ పెట్టుకున్నావా నువ్వు శరీర సంబంధమే కానీ ఆత్మ సంబంధివి కానే కావని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, నువ్వు ఆత్మ సంబంధిగా మార్చబడాలంటే రోమాపత్రికలో ఒక మాట ఉంది, చదవండి. చివరగా రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి దయతో. ఒక్కరు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని అందరం. కాబట్టి మన జీవితంలో మార్పు రావాలంటే, నువ్వు ఆత్మీయ జీవితాన్ని జీవించాలంటే నువ్వు సజీవయాగముగానే ఆ ప్రభుకి అప్పగించుకోవాలి. నువ్వు బ్రతుకుండగానే ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రభుకు నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో నిన్ను ఆత్మలో బ్రతికిస్తాడు, ఆత్మ సంబంధిగా మారుస్తాడు. నీవు ప్రకృతి సంబంధిగా జీవించవు, ఆత్మ సంబంధికి ఎప్పుడైతే మార్చబడతావో లోకములో ఉన్నంతకాలము ఆత్మస్వరూపనే దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించడానికి కనిపెడతావు. కానీ ప్రకృతి సంబంధమైన ప్రకృతి ప్రేమికుడిగా మనం ఉండమండి. లోకానందమై పరుగులు తీయమండి. దేవుడిచ్చే ఆనందం కొరకే కనిపెడతాం. ఆ దేవుడిచ్చే పరలోక ఆనందాన్ని అనుభవిస్తాం. అది చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తే ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, శోధనలైనా అవేవి మనల్ని బలహీనపరచలేవు, అవేవి మన దుఃఖానికి గురి చెయ్యలేవండి. ఈ సంతోషం నుండి ఏవియో మనలను ఎడబాపలేవు. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటునే లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థించబోతూ ఉన్నాను. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా, నీకు వందనాలయ్యా. అవును, నీ బిడ్డలమైండి కూడా నాయనా తండ్రి, మనుషుల మెప్పు కొరకు మేము భక్తి చేస్తే ఎన్నటికీ మీరు మమ్మల్ని మెచ్చుకోలేరని, నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించరని అయ్యా, శరీర సంబంధులుగా కాకుండా నాయనా ఆత్మ సంబంధులుగా జీవించినప్పుడే నీ మెప్పు కొరకే మేము ప్రయాసపడతామని, మేము చేసే ప్రతి భక్తి నీ మెప్పునే కోరుకునేదిగా ఉంటుందని, అప్పుడే ప్రభువా నిత్య జీవాన్ని మేము పొందుకోగలమని అయ్యా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతృష్టి కలిగి జీవించే జీవితాన్ని ఆత్మ సంబంధమైనదైనా ఆ మనస్సే మాకు ఇస్తుందని లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. అయ్యా, ఎంతకాలం శరీర సంబంధం మనసుతో భక్తి చేసినా చివరికి నైనా వ్యర్థులుగా అది మారుస్తుందని, నిత్య నాశనానికి త్రోసివేస్తుందని లేఖనాల ద్వారా చదివిస్తారు. అటువంటి వారు కాకుండా ఇప్పటికైనా ఎందరైతే తమ్ము మీకు అప్పగించుకుని ఉన్నారో ఇప్పుడే ప్రభువా నీ వాక్కుతో బిడ్డలను దర్శించయ్యా. నీ జీవవాక్యాన్ని వాళ్ళలోకి పంపించునైనా, వారిని ఆత్మలో బ్రతికించునైనా, ఆత్మ సంబంధులుగా మార్చునైనా, మీరే వారిని లోకములో పాపంలో పడిపోకుండా నడిపించమని బలపరిచి సహాయం చేయమని మొరపెడుతున్నాం. విన్న వాక్యం ఎవరిలోనూ వృధా కాకుండా వాక్సాన హత్తుకుని ఆత్మ సంబంధులుగా జీవిస్తూ అయ్యా మీ నామాన్ని గణపరిచేవారిగా, మీ కార్యాలు అనుభవించేవారిగా ప్రతి ఒక్కరు సిద్ధపడే కృపను దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎందరు రోగులై ఉన్నారో స్వస్థపరచండి, బలహీనలు ఎందరు ఉన్నారో బలపరచునైనా, గాయపడిన వారి గాయాలు కట్టు తండ్రి. నీకు వందనాలయ్యా.
గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా, వారి గర్భాలు తెరవమని అడుగుచున్నాం. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి దైనా. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిటిని ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నం వారి మార్గాలు తెరవండి ప్రభు. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి. ఉద్యోగ ప్రయత్నంలో వారికి సరైన జీవనోపాధినిచ్చి వారి జీవితాలు స్థిరపరచు ప్రభువా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ హస్తం ఉంచండి. వారి కష్టార్జితాలు దీవించండి, ఆరోగ్యాలతో నింపండి. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి ప్రభువా. ఈ విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జ్ఞానము, జ్ఞాపశక్తి, ఆరోగ్యం ఇచ్చి మీ కాపుదలకు అందిస్తూ వారి పోయించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తిరుపతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ప్రతి చెల్లిని దర్శించండి. నిశ్చిత్తమైతే నైనా బిడ్డను మీ సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటూ ఉన్నాం. వైద్యులకు మంచి ఆలోచన ఇచ్చినైనా తగిన ట్రీట్మెంట్ ఇవ్వడానికినైనా ఆ వ్యాధి నుంచి విడుదల పొందుకోవడానికి కృపనివ్వండి అయ్యా. అక్కడ వారికి పరిచయం చేయడానికి వెళ్ళిన సహోదరి దేవిని బట్టి, అలాగే నాయన ఆనందబాబు గారిని బట్టి, అలాగే సహోదరి యొక్క భర్తను, బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి. ఇదిగో నాయన సతీష్ యొక్క కుమారుడు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. పసిగుడ్డు నాయన దయతో కనికరించి ఆ బిడ్డకు కూడా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబాన్ని మీరు ఆదుకొని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయనా సంఘ బిడ్డలు ఎంతమంది అయితే రోగులై బలహీనలు ఉన్నారో బలపరచండి, స్వస్థపరచండి, అద్భుత కార్యాలు జరిగించండి. అలాగే సహోదరి నాగమణి నాయన ఇదిగో కాకినాడ హాస్పిటల్లో ఆపరేషన్ చేయబడి ఉంది. చెల్లి గాయమును కట్టండి, ఆరోగ్యము దయచేయండి. ఇదిగో నాయన ఇదిగో టెస్ట్ కోసం పంపించారట. ఆ టెస్ట్ కూడా ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా రావడానికి అయా చెల్లి మంచి ఆరోగ్యంగా ఇంటికి వచ్చి సాక్షిగా వాడబడే కృప వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. గృహం కట్టుకోవడానికి నైనా ఉన్న ఇల్లు కూడా తీసివేశారని విన్నాం. త్వరలోనైనా మంచి గృహం కట్టుకోవడానికి కూడా మార్గం తెరవమని వేడుకుంటున్నాం. అద్భుతం చేయనైనా సంఘ బిడ్డలందరినీ దీవించండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించినైనా ఆశీర్వదించండి తండ్రి. నీ చిత్తమైతే అలాగే తండ్రి 7, 8, 9, 10 తారీఖులు మీ దాసులు అకులా గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి కొండకుదుర్లంకలో జరుగుతున్న సభలను దేవునికరంగా జరగడానికి కృపనివ్వండి నాయన. అనేక ఆత్మల వరకు అప్పగించండి. అంతేకాకుండా మా కుమార్తె వీణా జేసీని అల్లుడి గారు నాయన స్టీఫెన్ పాల్ గారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు కెవిన్ బాబు యొక్క పుట్టినరోజు, మొదటి పుట్టినరోజు వేడుక సందర్భంగా వారి కృతజ్ఞత కూడిక దొంతుకూరు గ్రామంలో వారి గృహమునందు వారు ఏర్పాటు చేసి ఉండగా ఆ కూడికను కూడా ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలు మేమందరం కలిసి ఆ స్థలానికి వెళ్ళడానికి సహాయము దయచేయండి, కృప చూపించండి. మీరే మహిమ పొంది సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, సమాధానం భక్తులారా మనకిను క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.